నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందు హెడ్లైన్స్ చూద్దాం. 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని నాశనం చేశారు. ఇంధన శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన బాబు. చంద్రబాబు శ్వేతపత్రం ఒక అబద్ధం, జగన్ను విమర్శించడానికి ఒక సాకు అన్న కాకాణి. ఏపీలో ఉచిత ఇసుక పంపిణీ అంతా ఉత్తిదే, సర్కారుపై వైసీపీ నేతల ఫైర్. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేశాయి, బీజేపీ బీఆర్ఎస్పై రేవంత్ ఫైర్. ఢిల్లీకి చేరిన ఫిరాయింపుల పంచాయతీ, కాంగ్రెస్ది ద్వంద్వ వైఖరి అన్న కేటీఆర్. సాధ్యం కాని హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్న కిషన్ రెడ్డి. పుతిన్తో ప్రధాని మోదీ భేటీ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 391, నిఫ్టీ 112 పాయింట్ల లాభం. భావితరాల భవిష్యత్తును గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలని పిలుపునిచ్చారు. 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని, అసమర్థులు పాలన చేస్తే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. విద్యుత్ సంస్కరణ వల్ల తన అధికారం పోయినా దేశం బాగుపడిందన్నారు. తన హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 2014 నుంచి 19 మధ్యలో సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచామని, 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగిందని అన్నారు. గత 5 ఏళ్లలో ప్రజలపై 32,166 కోట్ల ఛార్జీల భారం మోపారని, విద్యుత్ రంగంలో 49,596 కోట్లు అప్పులు చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఎవరి జీవితాలు కూడా, ప్రతి ఒక్కరి జీవితాలు, ప్రతి ఒక్క రంగం పవర్తో ముడిపడింది, విద్యుత్ శక్తితో ముడిపడింది. దీన్ని ఎంత సమర్థవంతంగా మనం అమలు చేసుకోగలిగితే అంత మెరుగైన జీవన ప్రమాణాలు, అదే మరిగా మనకు అన్ని విధాల లాభం జరిగే పరిస్థితి వస్తుంది. 2014 నుంచి 2019 మళ్ళీ నేను వచ్చే కొందికి నాకు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత, వారసత్వం. అప్పుడే 2.0. ఈసారి సోలార్, విండ్, ఇన్నోవేటివ్ పవర్ కోసం ముందుకు పోయాం. 19-24 ఫినామినల్ ఇంక్రీజ్ ఇన్ పవర్ టారిఫ్. ఏదైతే 19-24లో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 1,29,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది, కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. గవర్నమెంట్ పోగొట్టుకున్నాం, కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం, దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క టారిఫ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, రెండోది దీన్ని ఎట్లా రివైవ్ చేయాలి, పేదవాళ్ళకు లాంగ్ టర్మ్లో, ఇప్పుడు షార్ట్ టర్మ్లో కూడా నెక్స్ట్ నుంచి ఎట్లా చేయాలి, ఆ తర్వాత ఎట్లా చేయాలి, వేరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను, అందరి మంత్రులను కలిశాను, ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారో హెల్ప్ తీసుకోవాలి. మన భారం ఓకే, మనకిక్కడ ఓట్లేసి ఒక దుర్మార్గుడిని, ఒక తెక్కలోని తీసుకొచ్చుకున్నాం, ఇష్ట ప్రకారం చేసి వెళ్ళాడు. వాళ్ళకి 29 రాష్ట్రాలు, ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేరు. మన కష్టంతో మనం చేసుకుంటూ వాళ్ళ చేయూత కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లా కాకుండా మొత్తం మీరు భారం తీసుకోండి, మీరే చేయండి అంటే ఒకవేళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నా వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉంది, ఆదాయం ఉంది, ఇక్కడ ఆదాయాన్ని కూడా చంపేశాడు. ఇంకొక పక్క ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాడు. కడాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి 25 ఏళ్ళకు అప్పులు తెచ్చిన మహానుభావుడు, ప్రభుత్వ భూముల తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన వ్యక్తి. ఇది చాలా డిబేట్ జరగాలి. ఇప్పుడు నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి దుర్మార్గమైన పాలనని ఈ 5 ఏళ్లలో చూసాం. కరెంటు కోతలు అనేది రాకూడదు, లో వోల్టేజ్ ఉండకూడదు, కరెంటు క్వాలిటీ ఇవ్వాలి. దట్ నిన్న మన కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్.
నాట్ ఎవన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీల్లేదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒరిజినల్గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ శాలరీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారనే ఉద్దేశంతో రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, మెరుగైన సేవలు కన్జ్యూమర్స్కి అందించాలి. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలేనని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మండిపడ్డారు. జగన్ను విమర్శించడానికి చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారన్నారు. జగన్ హయాంలో 25% విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. చంద్రబాబు చేయనిది కూడా చేసినట్లు చెబుతున్నారని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు సగటు వృద్ధి రేటు కేవలం 1.9% అని, జాతీయ వృద్ధి రేటులో 3వ వంతుకు పడిపోయిందని తెలిపారు. అసలు విద్యుత్ రంగాన్ని కుప్పకూల్చింది చంద్రబాబేనని ఆరోపించారు. 2018-19 నాటికి జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ చెప్తాడు ఆయన 7,213 మెగావాట్లు ఉంది అని చెప్తాడు. కానీ ఆ రోజు జెన్కో మాన్యువల్ ప్రకారం, యాన్యువల్ రిపోర్ట్ ప్రకారమే, జెన్కో వాళ్ళ లెక్కల ప్రకారమే ఆయన చెప్పినటువంటి 7,213 మెగావాట్లు అని చెప్తే అది వాస్తవానికి 5,613 మెగావాట్లు మాత్రమే. నువ్వు చెప్పినటువంటి విధంగా 7,213 మెగావాట్లు కాదు, 5,600 అని జెన్కో వాళ్ళ రిపోర్ట్లో వాళ్ళు పొందుపరిచినటువంటిదే. ఎందుకు చంద్రబాబును నువ్వు లేనిది ఏంటంటుగా ఏదో నువ్వు చెప్పాలనుకున్నటువంటి దాంతో భ్రమలు సృష్టించి ఈ రికార్డ్ అంతా ఎవరి దగ్గర ఉండదులే, నేను ఆడిందే ఆట పాడిందే పాట, కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మొత్తం నేను చెప్పింది రాసుకొని పోతారు తప్ప దీన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేను అబద్ధాలు మాట్లాడేసి వెళ్ళిపోతే, ఆ అబద్ధాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే దానికి సంబంధించినటువంటి కొంత అనుకూల మీడియా ప్రచారం చేస్తే సరిపోతుందనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప ఈ వాస్తవాలు కాదు అని చెప్పి నువ్వు ఆధారాలతో సహా నిరూపించే రోజు నీ ప్రభుత్వం ఉంది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే 2024 నుంచి 25 సంవత్సరానికి గాను 5.4 లక్షల కోట్లతో రుణ ప్రణాళికను ఎస్ఎల్బీసీ విడుదల చేసింది. అందులో 3.75 లక్షల కోట్లు ప్రాధాన్య రంగాలకు కేటాయించారు. 1.65 లక్షల కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళికను రూపొందించారు. వ్యవసాయ రంగానికి 2.64 లక్షల కోట్ల రుణాలు ఇవ్వడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇది గతంలో కంటే 14% ఎక్కువని అధికారులు తెలిపారు. వ్యవసాయ రంగంలో మౌలిక వసతులకు 32,600 కోట్ల రుణాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, సాగులో యాంత్రీకరణ, మౌలిక వసతులకు రుణాల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమండ్రి లాలా చెరువు స్టాక్ పాయింట్ వద్ద నుండి ఇసుక ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తే తమ ప్రభుత్వం వారిని ఆదుకుంటుందన్నారు. గతంలో ఇసుక లభ్యత లేనందున సామాన్యుడు ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు. ఏ రకమైన అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ ఉచిత ఇసుక కార్యక్రమం. రాబోయే రోజుల్లో దీన్ని మరింత పదునుపరిచి మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా ఈ పాలసీని కూడా ఇంకా ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి పాలసీగా రూపొందించి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధానంలో ఇసుకని సప్లై చేయాలనేటువంటి అభిమతం ముఖ్యమంత్రి గారిది. దాన్ని 100% మేము అందరం కలిసి సజావుగా సాగే విధంగా కృషి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ వలన భవన నిర్మాణ రంగం ఊపందుకుందని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దీనిపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. ప్రజలకు మేలు కలిగే నిర్ణయాలను హేళన చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఇప్పుడిప్పుడే ఈ పాలసీ అమల్లోకి వచ్చిందని, దశలవారీగా ప్రజలకు చేరువవుతుందని అన్నారు. పాలసీ తేవడం మాకు చాలా ఆనందంగా ఉంది. గాజువాక నియోజకవర్గంలో సుమారు 90,000 టన్నులు, మెట్రిక్ టన్నులు శాండ్ నిల్వ మా నియోజకవర్గంలో ఉంది. దాన్ని అన్యక్రాంతం కాకుండా, దోపిడీకి గురి కాకుండా ఉండాలని చెప్పేసి నేను గెలిచిన వెంటనే అది ఎంఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి దృష్టిలో తీసుకొచ్చి దాన్ని కాపాడడం జరిగింది. అయితే ఈరోజు మా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకుల యొక్క ఆలోచన ఏంటంటే ఉచితంగా ఇసుక సప్లై చేయాలి, అది బీదవాడికి అందాలని చెప్పేసి మరి దాన్ని ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. అయితే వాళ్ళు టన్నుకి 1387 రూపాయలు పెట్టినట్టున్నారు, 85 రూపాయలు. మరి దానికి ఇంతవరకు ఎవరు కూడా ఆ రేటుకి రాలేదని ఒక విషయం మా దృష్టికి వచ్చింది. కనుక ఇది మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, మా నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొంతమంది నాయకులు ఇంకా కాంగ్రెస్ పడిపోవాలని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే కూలిపోతుందని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలనే ఎంపీటీసీలుగా, సర్పంచులుగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల్లో నిజమైన పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగిందన్నారు. అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ కు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు, చేత కాకపోతే ఆ ఫామ్ హౌస్లో పడుకొని ఏడువు తప్ప ఇంకా కాళ్ళ కట్టెబెట్టాలని తండ్రి కొడుకులు, మామ అల్లుళ్ళు చూస్తున్నారు. పాతకాలం లాగా లేరు మా కార్యకర్తలు. ఎవడైనా ఈ ప్రభుత్వానికి కాళ్ళ కట్టెబెట్టాలని చూస్తే ఈపులు విమానమూతం అవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టుగా ఇవాళ కేసీఆర్ దాకా వస్తే కానీ కేసీఆర్కు తెలుస్తలేదు. ఇవాళ ఢిల్లీకి పోయి 4 రోజుల నుంచి హరీష్ రావు, కేటీఆర్, మోడీ చుట్టూతా పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు. ఏదో ఒకటి చెయ్యి మమ్మల్ని ఎట్లన్నా కాపాడు అని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సతాయించినోడు ఎవడైనా లెక్క చెప్పాల్సిందే. ఇవాళ వంతు కేసీఆర్కు వచ్చింది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయారాం గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టింది ఆ పార్టీని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలుమార్లు ఫిరాయింపులను ప్రోత్సహించారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు ప్రజలు 9 సార్లు అధికారం కట్టబెట్టారని, 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 6గురిని లాగేసుకుందని విమర్శించారు. 6 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యుడిని చేర్చుకుందని కేటీఆర్ అన్నారు. जो हाल ही में इलेक्शन हुआ 2023 में नवंबर में, हमारी हार बहुत कम वोटों से, केवल 4 लाख वोटों की फर्क से हम हार गए और कांग्रेस सत्ता में आई. और कांग्रेस सत्ता में यूं ही नहीं आई, कांग्रेस ने ऐसे ऐसे वादा किया. तेलंगाना की जनता को मैं दिखाना चाहता हूं. 420, एक नहीं दो नहीं, 420 वादे किए गए कांग्रेस की तरफ से तेलंगाना जनता को. आज 7 महीने पूरे हो गए कांग्रेस की हुकूमत बनके तेलंगाना में, एक भी वादा आज तक पूरा नहीं हुआ. 6 गारंटी भूल गई कांग्रेस, पर 6 हमारे एमएलए ले गई, 6 हमारी एमएलसी ले गई और 1 राज्यसभा एमपी को भी ले गई. हमें इस बात से कोई खेद नहीं, बड़ा अजीब सा लगता है जो आदमी आज अपने आप को संविधान के रक्षक मानते हैं, जो आदमी अपने आप को संविधान के प्रतीक मानते हैं, वो जब संविधान को बेरहमी से एक्सप्लॉइट करते हैं और इसकी बेइज्जती करते हैं, तो इस बात को दिल्ली में बताना हर किसी को, इस देश की हर युवा को, इस देश के हर शख्स को बताना हमारी जिम्मेदारी है. ఫిరాయింపుల వల్ల తమకు లాభం జరగలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తమ పార్టీలో చేరిన వాళ్లలో 10 మంది ఓడిపోయారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఫిరాయింపులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని గుర్తు చేశారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారని, రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు రాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు ఆయన. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు హరీష్ రావు. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఇంత అన్యాయం జరగలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేని అనేక హామీలు ఇచ్చిందని విమర్శించారు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తానన్న రేవంత్ ప్రభుత్వం వారికి 20,000 రూపాయలు బాకీ ఉందని తెలిపారు. వృద్ధులకు 4,000 పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో RR ట్యాక్స్ విధిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ పర్యటనల కోసం పన్నులు ఉపయోగిస్తున్నారని చెప్పారు.
పథకాల పేరుతో తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన కిషన్ రెడ్డి మహిళలపై సీఎంకు గౌరవం ఉంటే బెల్ట్ షాపులు మూయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 5 ఇస్తే కర్ణాటకలో నేను తక్కువనని చెప్పి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కలిసి ఇక్కడ 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఈ 6 గ్యారెంటీలు కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు, ప్రజలకు వచ్చినటువంటి మేలు లేదు. కానీ తెలంగాణ ప్రజల మీద పడి కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకుంటున్నారు. మీరు ఇల్లు కట్టుకోవాలంట, లేకపోతే కట్టిన ఇల్లుకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ కావాలన్నా, మీ భూమి అమ్ముకోవాలన్నా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోపిడీ చేస్తున్నటువంటి విషయం కనిపిస్తూ ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు ఆర్ఆర్ ట్యాక్స్ అని. ఆర్ఆర్ ట్యాక్స్ ఈరోజు తెలంగాణలో వసూలు అవుతా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఏ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారిని అడిగినా, ఏ పారిశ్రామికవేత్తని అడిగినా, ఏ వ్యాపారస్తుని అడిగినా ఒకటే చరిత్ర, ఒకటే కథ చెప్తున్నాడు, ఒకటే బాధ చెప్పుకుంటున్నాడు. సార్, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు విపరీతంగా వేధిస్తున్నారు. డబ్బుల కోసం ఢిల్లీకి పంపాలా, రాహుల్ గాంధీకి పంపాలా అనేటువంటి అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారని చాలా మంది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రసాద్ స్కీమ్లో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంతో పాటు కొండగట్టు అంజన్న ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. వేములవాడలో పర్యటించిన ఆయన మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఓటరు అభినందన సభలో పాల్గొన్నారు. కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని, గెలిచిన తర్వాత అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలని ప్రధాని సూచించినట్లు తెలిపారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అత్యధిక మెజారిటీతోనే ఈరోజు తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కిందని అన్నారు. అప్పుడే ప్రసాదం స్కీమ్ కింద వేములవాడ దేవస్థానాన్ని పెడితే ఇలా వేములవాడ దేవస్థానం ఎంతో కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఒక వేములవాడ ప్రాంతానికే కాదు, ఈ జిల్లాకే కాదు, ఈ రాష్ట్రానికి కాదు, పక్క రాష్ట్రం నుంచి కూడా రాయరాజేశ్వర స్వామి దర్శనం కోసం వస్తారు. ఒక పవర్ఫుల్ దేవస్థానం ఇది, పవిత్రమైన దేవస్థానం, శక్తివంతమైన దేవస్థానం. కోరిన కోరికలు తీసేటువంటి ఆ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచన మాత్రం నాకుండే పోయినసారి. కానీ సహకరించే వాళ్ళు సహకరించకపోవడం వలన ఇలా అభివృద్ధి చేయలేకపోయినాం. అందుకే మొన్న మీరు నాకు ఓట్లేసి గెలిపించిన తర్వాత ఈ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని నేనే కలిసిన. సార్, నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీగా పిలువబడే మా వేములవాడకు వచ్చింది సార్, స్వామివారిని దర్శనం చేసుకున్నారు సార్. కానీ మోడీ గారు వచ్చారు కాబట్టి మోడీ గారికి కూడా రాజన్న పవర్ ఏందో తెలిసింది కదా. కాబట్టి ఆ దక్షిణ కాశీగా ఉన్నటువంటి వేములవాడ దేవస్థానాన్ని తప్పకుండా అభివృద్ధి చేయాలని చెప్పిన తర్వాత ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాన్ని అభివృద్ధి చేద్దాం, చేసి తీర్దామని చెప్పి కేంద్ర మంత్రి గారికి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్పై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీతో ఫ్రెండ్షిప్ కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధపడ్డారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఎంపీ సీటైనా గెలిచారా, ఏ మొహం పెట్టుకుని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారని నిలదీశారు. ప్రజా పాలనా సంక్షేమ పథకాలు చూసి అందులో భాగస్వాములు కావడానికే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని స్పష్టం చేశారు. 10 ఏళ్లు తెలంగాణ సొత్తును మొత్తం దోచుకుపోయారని మండిపడ్డారు. గారు, కేటీఆర్, సురేష్ రెడ్డి గారు, మీకు ఢిల్లీలో ఏం పని? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఒక్క సీటు కూడా ఢిల్లీకి పంపకుండా ఇక్కడ మీరు గల్లీలో పండుకోమంటే కవితతానికి పోయినప్పుడల్లా ఢిల్లీకి పోయి ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఈ ప్రభుత్వం అట్లా చేస్తుందని చెప్తున్నారు. ఇవాళ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. తెలంగాణలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మీ కోట్లేసి పరిపాలన చేయమంటే మీ ఇష్టారాజ్యంగా ఒక గడిల పాలన చేసిరనే కదా. మీ గడిల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు అందిస్తున్నటువంటి హామీలు కానీ, హామీలు అమలు చేస్తున్న తీరు కానీ మీకు అర్థమైతే లేదా? కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్పై కోపంతోనే నిరుద్యోగులు కాంగ్రెస్కు మద్దతు తెలిపారని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. విద్యార్థి లోకానికి, నిరుద్యోగులకు 6 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసహ్యం కలిగిందన్నారు. ఉద్యోగాల కోసం ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగులపై లాఠీచార్జీలు జరపడం దారుణమన్నారు. కొన్ని పోస్టులు పెంచి మీరు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండ్రు, మీరు పెంచట్లేదు అనేది ఒకటో అభియోగం. రెండవది, మాకు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఎగ్జామ్ అందరూ పాల్గొనే ఎగ్జామ్స్ కాబట్టి ఒకటే ఎగ్జామ్ రాసుకొని ఊరుకునే వాళ్ళు కాదు కాబట్టి
4% 4 రాష్ట్రాలు 5 ఉంటే 5 రాష్ట్రాలు కాబట్టి ఒక ఎగ్జామ్ మధ్య కొంత గ్యాప్ ఉండాలి చదువుకోవడానికి అని చెప్పారు. ఇవాళ ఆ విద్యార్థులు ఇళ్లల్లో దీక్ష చేస్తున్నారు, ఇవాళ బయట దీక్ష చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడనే అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. వాళ్ళు అనుభవిస్తున్న నరకం చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి, చదువుకున్న యువతకి ఈ 6 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఒక అసహ్యం కలిగింది. ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, అన్నా మీరు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీగా మాకు మద్దతు అని చెప్పండి. సంపూర్ణంగా వాళ్ళు కోరే డిమాండ్ల మీద భారతీయ జనతా పార్టీ జీవో 46 317 సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం వేసి పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టులు పెంచి డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏ పరీక్ష ఎప్పుడు పెట్టాలో కేటీఆర్కి స్పష్టత ఉందా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 నిర్వహించలేదని విమర్శించారు. 10th, ఇంటర్ సహా అన్ని పరీక్షలను లీక్ చేసిన భాగవతం బీఆర్ఎస్దేనని, నిరుద్యోగులను బీజేపీ, బీఆర్ఎస్ కావాలని రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. పోస్ట్పోన్ చేస్తూ టెట్ని ఆ పాత డిఎస్సి డేట్లలో టెట్ని నిర్వహించడం జరిగింది. టెట్ని నిర్వహించి చాలా స్పష్టంగా ఏదైతే గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక 4500 పాఠశాలల్ని మూసేస్తే 100% గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి బలహీన వర్గాల విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలని ఒక సంకల్పంతో ఆ పాఠశాలను ఏదైతే పునరుద్ధరించాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం తీసుకొని తక్షణమే ఆ పాఠశాలని ప్రారంభించి ఏదైతే అకాడమిక్ ఇయర్ లోపల స్టార్ట్ అయిన ఒక నెల లోపల టీచర్స్ని రిక్రూట్ చేయాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిఎస్సిని కండక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు మనకున్న డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వమంటారా, ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా? ఒక దిక్కు మీరు మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు 7 నెలలు అవుతుంది ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీ యొక్క ప్రెస్ మీట్లోనే ఇచ్చిన నోటిఫికేషన్స్ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి మీరు చెప్తున్నారు. అసలు అడిగేదానికి మీకన్నా స్పష్టత ఉందా? మీరు అన్నట్టు ఏ ఎగ్జామ్ని ఏ రోజు కండక్ట్ చేయాలి, మీకు ఆ చిత్తశుద్ధి, ఆ క్లారిటీ మీకన్నా ఉందా? ఈ రోజు ఏదైతే సంబంధించి చాలా స్పష్టంగా మీరు 5000 పోస్టులు ఇస్తాన్న డిఎస్సిని 6000 పోస్టులు వేసి పెంచిన మాట వాస్తవమా కాదా? గతంలో డిఎస్సి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మబంధువుగా, అత్యంత సన్నిహితుడిగా, ప్రాణ స్నేహితుడిగా కేవీపీ రామచంద్రరావుకు గుర్తింపుంది. వైఎస్ఆర్ను అతి దగ్గరగా చూసింది, అర్థం చేసుకుంది కేవీపీఏ అంటారు. మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో కేవీపీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ చాణక్యుడిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడిని రాజశేఖర రెడ్డి తన పాదయాత్ర ద్వారా ఓడించారని గుర్తు చేశారు. పాదయాత్ర నుంచే రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, 108 ఫీజు రియంబర్స్మెంట్ పుట్టుకొచ్చాయని అన్నారు. నిబద్ధత ఉండేదంటే ఆయన ఏ ఒక్కటి ఆయన పేరుతోటి కానీ లేకపోతే ఆయన కుటుంబం సభ్యుల పేరుతోటి కానీ పెట్టుకోలేదు. అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నారు, లేకపోతే ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అన్నారు, లేకపోతే పార్టీ నిర్మాణం పట్ల రాజశేఖర రెడ్డికి గొప్ప నిబద్ధత ఉండేదన్నారు కేవీపీ. రాజశేఖర రెడ్డి ఏ పథకాన్ని ప్రారంభించినా తన పేరుతో ఒక్క పథకాన్ని కూడా తీసుకురాలేదన్నారు. అన్ని పథకాలకు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ లాంటి కాంగ్రెస్ అగ్రనేతల పేర్లనే పెట్టారని గుర్తు చేశారు. అది వైఎస్ఆర్ నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరుగుతుంది. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేని కారణంగా మరో 3 నెలల పాటు తాత్కాలిక బడ్జెట్ కోసం ఈ సమావేశాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. మరో 4 నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టు సమాచారం. కొంచెం ఆర్థిక వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. వాటిపై స్పష్టత వచ్చాక సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థిక శాఖ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఆర్డినెన్స్ పెట్టాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురుచూస్తోంది.
రాబోయే ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవల 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశానని, 3 రెట్ల వేగంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. రష్యా రాజధాని మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇక్కడికి తాను ఒక్కడనే రాలేదని, 140 కోట్ల మంది ప్రేమను వెంట తీసుకొని వచ్చానని వ్యాఖ్యానించారు ఆయన. జలప్రళయంతో ముంబై మహానగరం వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో వరద గుప్పెట్లో జనం అల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో 30 సెంటీమీటర్లు దాటి కురిసిన కుండపోత వానకి నగరం చెరువును తలపిస్తోంది. వరద ధాటికి కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించింది. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టుల్లో నీరు నిలిచిపోయింది. భారతీయుడు 2 ప్రెస్ మీట్లో సిద్ధార్థ్ వ్యాఖ్యలపై దుమారం రేపాయి. సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించేలా సినీ నటులు వీడియోలు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లపై ఇటీవల సిద్ధార్థ్ స్పందించారు. తమకు ఎవరో వచ్చి సామాజిక బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. సామాజిక బాధ్యత అనేది సీఎం చెప్తే రాదన్నారు. సామాజిక బాధ్యతగా తాము చేయాల్సింది చేస్తామన్నారు. ఏ సీఎం కూడా ఇది చేస్తేనే మీకు అది చేస్తామని చెప్పలేదన్నారు. ఈ కామెంట్స్ వైరల్ కావడంతో సిద్ధార్థ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. డ్రగ్స్పై పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఇంతకు హీరో సిద్ధార్థ్ ఏమన్నారో సార్ చూద్దాం. ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండమ్ చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను. 2005 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఒక స్టేటే కదా, ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండమ్ ఉంటుంది. ఓకేనా? ఆ బాధ్యత నా బాధ్యత. ఒక చీఫ్ మినిస్టర్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు. అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అని ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్. వీ డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్. విచ్ ఎవర్ సీఎం రిక్వెస్ట్ us to do something, we will do it. No CM has told us only if you do this, we will do something else. So Kamal sir, Rakul, you don't need to answer this question. భారతీయుడు 2 సినిమాలో మేము జీరో టాలరెన్స్ గురించి మాట్లాడుతున్నాం. జీరో టాలరెన్స్ అగేన్స్ట్ కరప్షన్, జీరో టాలరెన్స్ అగేన్స్ట్ డ్రగ్స్. అలాంటి భారతీయుడు 2 సినిమా ప్రెస్ మీట్లో ఇవాళ ఒక ప్రశ్నానికి సమాధానం చెప్తున్నప్పుడు నా మాటల్ని కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆ మిస్అండర్స్టాండింగ్ని నేను వెంటనే క్లియర్ చేసేయాలి. ఐ కంప్లీట్లీ సపోర్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్. మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో మాత్రం కాకుండా మన చేతుల్లో కూడా ఉంది. అండ్ వాళ్ళ ఫ్యూచర్ని కాపాడుకోవటం మన కర్తవ్యం అవుతుంది. So I am 100% with Chief Minister Revanth Reddy Garu and his government in their initiative and directives to involve the film industry to make a better society with the government. Till now in my career, I have always supported social initiatives and I will continue to do that. My words in the afternoon only meant that nobody had forced us from the government and that we were doing it out of our own free will. And so I want to congratulate the Chief Minister and his government on their persistent fight against the drug menace. We are with you, sir. Jai. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.